Hello everyone, this is Vamsi Krishna. Welcome to our channel. Vamshi, Mino, and better luck everyone. Thank you. This is Mino, Jahnavi, Hi. and this is Amulu, Sai Pranita. Hi. Which class? Degree second class. Corona pass. Talent. Medical student. Okay. టాలెంట్ అది కరోనా Medicine అమ్ముకుంటది. కేసీఆర్ లేకపోతే బతకను. ఏం మాట్లాడతాడు నువ్వు ఇప్పుడు చేతులతో నువ్వు మెత్తగా కొడతావు పిల్లతోని. చీపురు పుల్లి వన్నే. చీపురు పుల్లి. నువ్వేంటి బాగా చీపురు పుల్లతోనే. ఏ క్రేజీ ఉంటది. చీపురు పుల్లతో కాదు. పిండి మొహంకి కొట్టుడు. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. కొడితే నిన్నే వేసుకుంటారా? ఇదిగో బ్లాక్ కలర్ ఇట్లా పెట్టింది. ఇక్కడ వచ్చేసి నేను క్వశ్చన్స్ అడుగుతా అందరినీ. ఎవరైతే రైట్ చెప్తారో వాళ్ళకి మంచి ఫుడ్ మీ ఇష్టమైంది ఒకటే తీసుకోవాలి, మొత్తం తినొద్దు. ఓకే అంటున్నా. తర్వాత తప్పు చెప్పినట్టయితే ఎవరైతే తప్పు చెప్పారో వాళ్ళని వేరే వాళ్ళు ఇద్దరు కొడతారు. అలా ఓకే. అలా కొడతారు. గోయిల్లదు. సరే, ఎవరు ఆయుధాలు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారా? నీకు ఫస్ట్ నీకేంటి? This is my వాటర్ బాటిల్. నీకు వంశీ? ప్యాడ్. నీకు? This is my one and only pillow. ఓకే, పిల్లో. ఎవరు ఎక్కువ కొట్టుకోవద్దు, ఓకేనా? రక్తాలు రావద్దు, సరే. ఓకే జస్ట్ ఓకే అంటున్నా అంతే. జాగ్రత్తగా ఆడండి. ఓకే, నేను అడిగిన దానికి అందరిని అడగను, ఒక్కొక్కరిని అడుగుతా. ఒకవేళ నీకు రాలేదంటే పాస్, ఓకేనా? నువ్వు మాత్రం దెబ్బలు పడాలి, పాస్. నువ్వు కూడా చెప్పపోయినా దెబ్బలు. కాకపోతే మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. పాస్ లెక్క ఏం లేదు. నో ఛాన్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఎవరు స్టార్టింగ్? ఇటు నుంచి, ఇటు నుంచా? ఓకే. ఓకే, ఎక్కడ నుండి? మిన్ను ఇద్దరం ఇటానం 2 votes goes to మిన్ను. నాకేం రాకపోతే స్పెల్లింగ్ కడిగేసి. ఏం కాదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ గోస్ టు మిన్ను. చీప్ క్వశ్చన్. కరోనా పాస్ అయినా కదా నిలబెట్టాలను. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. లెట్స్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు మనకు ఈజీ క్వశ్చన్, అందరికీ తెలిసిన క్వశ్చనే. మన ఆధార్ నంబర్ ఉంటుందా? ఆధార్ నంబర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి? ఈజీ క్వశ్చన్. టిక్ 12 టిక్. కంగ్రాచులేషన్. ఎట్లా వచ్చింది? ఓకే ఓకే, నీ ఫుడ్ ఒకటే తినాలి. ఒకటే పెద్ద ఫుడ్ తీసుకున్నది. నెక్స్ట్ అట్లనే వస్తాయి, ఇట్లా వస్తుంది. నెక్స్ట్ నువ్వు, నీకు అన్ని క్యాపిటల్స్ తెలుసా? తెలుసు. ఇండియా క్యాపిటల్ ఏ నుంచి జెడ్ వరకు. ఆ క్యాపిటల్ కాదు, అందుకే మన స్టేట్ క్యాపిటల్స్, ఇండియా క్యాపిటల్స్ తెలుసా? కొన్ని తెలుసు. ఓకే, గుజరాత్ క్యాపిటల్ ఏంటి? ఇండియా క్యాపిటల్ తెలుసు. ఏయ్, నో కాపీ. చండీగఢ్. నో క్యాన్సల్. నో హెల్పింగ్. చండీగఢ్ స్పెల్లింగ్ చెప్పు. ఆగండి. క్లోజ్. చండీగఢ్ అంటే చెడ్డీ కాదు. ఓకే, అవునా? ఏది మళ్ళీ అడుగుతున్నాను. చండీగఢ్ లాక్. దెబ్బలు కొట్టండి. కమాన్. అందుకే చెప్పినా ఎవరు చెప్పింది వినొద్దు అని. నెక్స్ట్ ఆన్సర్ చెప్పవా? ఆన్సర్ చెప్పండి, పాస్. గుజరాత్ క్యాపిటల్ ఏంటి? లక్నో. గ్రామ్ దెబ్బ. ఓకే, మిన్ను నువ్వే. ఏ వంశీ, నువ్వు తింటాను. పాస్ కాదు క్వశ్చన్, వేరే క్వశ్చన్. ఓకే, కూల్. సైలెన్స్. మిన్ను, ఆమె కూడా చెప్పాలి కదా. గుజరాత్ క్యాపిటల్ ఏంటి? చెప్పండి. దానికి ఉట్టిదే రా. దానికి హైదరాబాద్ క్యాపిటల్ ఏంది? అమెరికా. గుజరాత్ కొట్టురి. సరే, ఆన్సర్ గోస్ టు బి గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్. ఇప్పుడు చేంజ్ అయింది వచ్చు కానీ అప్పట్లో చండీగఢ్ ఎక్కడ చెప్పు? చండీగఢ్ ఎక్కడ? బీహార్. అమ్ములు, నీకు క్వశ్చన్ ఈజీ కావాలా, హార్డ్ కావాలా? సరే, నీకే చాయిస్ ఇస్తున్నా. ఏ సబ్జెక్ట్లో ఫర్రును? ఏ సబ్జెక్ట్ లాగా అడిగి మీ అబ్బాయిలంటే నలుగురుంటే చాలు, కాలేజీలు మూసుకొని కెరీర్ మంటలు పెట్టుకోవాలి. సరే, ఇంగ్లీష్లో ఫర్ కాబట్టి స్లో. ఇంగ్లీష్లో ఫర్ కాబట్టి వోవెల్స్ చెప్పు. కాన్సోనెంట్స్. అదే కాన్సోనెంట్స్. ఒకటే క్వశ్చన్ అడగాలి. వోవెల్స్ అందరికీ తెలిసి ఏఐఓ అని. కాన్సోనెంట్స్
వచ్చేసి పోతే నువ్వు రైట్. ఓకే ఓకేనా? కాన్సనెంట్స్. పాస్. దెబ్బలు. నా ఒకటి చెప్పింది కదా, ఎవరు చెప్పకపోతే ఆమెదే రైట్. ఇప్పుడు నువ్వు కాన్సర్ట్ కాన్సనెంట్స్ అంటే డబుల్ వస్తాయి. వన్స్ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏ ఉందరా ఒరే వెంకట యు 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 అలా ఏ చెప్పింది. ఈ ఏ ఏ ఈ ఈ ఆగేదో రైటేనా? ఏంటి చెప్పు. చెప్పురా. ఏ ఏ అట. ఐ ఐ అది ఓవెల్స్ కానీ. బి బి హెచ్ హెచ్. సో ఓకే అయిపోయిందా? దెబ్బలు కొట్టిరా? గ్యాప్ ఓకే. ఓవెల్స్ రైట్ చెప్పినావు. కాన్సనెంట్స్ అంటే ఓవెల్స్ ఏవైతే అయితే మిగతా అన్ని కాన్సనెంట్స్. నేను చెప్పలే కదా. తప్పండి, ఇది తప్పు, ఇది చాలా తప్పు. ఓకే ఓకే ఫుడ్ తీసుకో పెద్ద. ఓకే క్యాపిటల్స్ తెలుసా? సరే మీ అన్న దగ్గర ఈజీ. క్యాపిటల్స్ తెలియదు అడగను. మన దగ్గర పాటి రాష్ట్రాలల్లో నువ్వు దాన్ని అడిగితే క్యాపిటల్స్ మళ్ళా నాకు రాదని పాస్ అంటది, నాకు రావు. చెప్పు. ప్రెసిడెంట్ ఎవరు? నరేంద్ర మోడీ. చాలా ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ కదా. ప్రైమ్ మినిస్టర్ ఎవరు మరి? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కదా. కేసీఆర్ కాదు కానీ సరే ప్రెసిడెంట్. ప్రైమ్ మినిస్టర్ ఆప్షన్స్ ఉండవు ఇలా కదా. ప్రైమ్ మినిస్టర్ అయితే మోడీ. ప్రెసిడెంట్ ఎవరు? ఓకే ఒక హింట్. లేడీ. నేను చెప్తా అయిపోయింది. ఇగో కొట్టాలా? రాత్రికి రాదు కానీ రాదు. సంపుతా రాదు. సోనియా గాంధీ రాదు చెప్పాలనా? కాదు. పాస్ అను రాదు నీకు. నువ్వు ఆగు. చెప్పు. చెప్పు. పేరేంటి? కొమరమ్మ ఎల్లమ్మ చెప్పు. చెప్పు. రాదు. అది ఉంటుంది ఫామ్ లో దాని పేరు. సరే పాస్. రాదు. పాస్. దెబ్బలు కొట్టండి ఫస్ట్. అరే, కొట్టిన ఆల్రెడీ. నువ్వు నీ చెల్లెని కొడతలేవు. త్యాగం. ఓకే. ప్రతిభా పాటిల్ కాదా? ఒక లేడీస్ ఫ్రీడమ్ ఫైటర్ మాట్లాడుతున్నా. అంటే ప్రతిభా పాటిల్ కానీ దెబ్బలు రాంగ్ కానీ. మన జవహర్లాల్ నెహ్రూ లేడీ. ఆమె జవహర్లాల్ లేడీయా? బతుకున్నదా అసలు? సోనియా గాంధీ కావచ్చు. ఓకే పాస్. సోనియా గాంధీ. నువ్వే. ఇందిరాగాంధీ అంటది. ఫేస్ ఎట్లా పెట్టినావు అమ్మలో? ఇక్కడ అడుగుతాంది ఇది. థింకింగ్. ఏ జస్ట్ ఇవి ఏంటి 10th క్లాస్ కంటే తక్కువ చదువుకున్నాడే ఇవన్నీ. 2 words చెప్పు. ఫస్ట్ 2 letters చెప్పు, తర్వాత కంటిన్యూ చేద్దాం. మా ఆఫీస్లో ఏం అడగలేవి. అంటే ఆమెను చూసినా ఎప్పుడన్నా? ప్రెసిడెంట్ ని చూడలేదా? నేను ఎప్పుడు పద్మశ్రీ అవార్డులు ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఓపెన్. కర్ర ఉంటుందని తెలుసు. అనగానే నవ్విలు కదా ఏమొస్తుంది. ఓకే బ్లాక్ ఉంటది లేడీ. అవును పొట్టి ఉంటుంది కొంచెం. డి నుండి ముసలిం కాదు కానీ డి నుంచి పేరు. దేవక్క. ఓకే దేవక్క. ఏహే దీనికి రాదు పాస్ అను. ఓకే ఇంకో ఇండు ముగ్గురికి. ఇప్పుడు ఆమెకు దెబ్బలు కొట్టండి ఫస్ట్. వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఇట్లా అయితే కష్టం. చెప్తారా? దెబ్బ తక్కువ తాకితే నా చేతులు ఓకే ఓకే. హింట్ ఏంటంటే మన ఒక మా లాస్ట్ హిస్టరీలో మహాభారతం అలాంటి టైంలో ఒక ఆమె కష్టాలలో ఉంటే కృష్ణుడు వచ్చి కాపాడతాడు. ద్రౌపది ప్రెసిడెంటా? పేరు ద్రౌపది. మేమిద్దరం రైట్. ఫస్ట్ ఇద్దరం చెప్పినాం. క్యాచప్ చేసి రైట్ పూర్తి పేరు చెప్పు. సరే ఇప్పుడు ఇవ్వరద్దు వచ్చారు ఒకటి. ఓకేనా? పూర్తి పేరు ఓకే చెప్పు. ముగ్గురు. మింట్. నువ్వు చెప్పలే వీళ్ళిద్దరే. నేను కూడా చెప్పిన దేవక్క. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అమ్ములు. ఈజీ. మన తెలంగాణ మన లీడర్లు మన రేవంత్ అన్న. భద్రకాళి గుడికి ఎట్లా పోవాలని చెప్తా. ఓకే క్వశ్చన్ గోస్ టు అమ్ములు. తెలంగాణ గవర్నర్ ఎవరు? పొద్దుగానే అడిగిన అక్క నేను గవర్నర్ అంటే ఎవరు? రాదు. మొన్న సెలెక్ట్ అయిన గవర్నమెంట్ గురించి నేను ఇంకా ఎక్కువ తెలుసుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి. పాత లెవెల్ అడుగుతాను చెప్పు. సీతక్క. ఆమె ఎగ్జిక్యూటివ్ మినిస్టర్. అసలు నేను క్వశ్చన్ అడిగినా నేను. కొండ సురేఖ వాళ్ళు ఎమ్మెల్యే. నాకు ఇద్దరు అరవై తెలుసు. అమ్మాయి అబ్బాయా? అమ్మాయి. స్టార్టింగ్ చెప్పు. అదే బరలక్క. కాదు ఏ డోంట్ డిస్కరేజ్. స్టార్టింగ్ ఒక 2 letters అట్లా హింట్ ఇచ్చినావు. ఆమె మన తెలంగాణ అమ్మాయి కాదు.
కాదా మన కింద స్టేట్. మన కింద స్టేట్ ఏంటిది అక్క? కాళ్ళ కింద తమిళనాడు. తమిళనాడు. పాసా. తమన్నా శెట్టి. తమన్నా ఉన్నది అసలు. టీఏ ఓకేనా. టాప్సీ. కాజల్ చెప్తుంది. చెప్పింది. రష్మిక మందన. పాస్. దెబ్బలు. వెయిట్, దెబ్బలు దెబ్బలు. ఏయ్ ఏయ్ అల్లా. ఓకే ఓకే మిన్ను మిన్ను కమాన్. హాయ్ ఫ్రెండ్స్ పాస్. అడగలే క్వశ్చన్ ఇంకా. హాయ్ ఫ్రెండ్స్ పాస్. ఏ క్వశ్చన్ చెప్పినా నేను తమిళనాడు అని. ఆ పేరు తమిళనాడా? నాకు తమిళనాడు అని తెలుసు అంతమ్మా. కొట్టండి 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 కొట్టండి. ఓకే ఆన్సర్ వచ్చేసి తమిళిసై సౌందర్యరాజన్. ఎవరు చెప్పలే సుందరరాజన్ సారీ. చెప్పిన తమిళనాడు ఎవరేం చెప్పలేకుండా మంచి కూడా అదే అంటున్నా. అట్లాంటి ముందు ఊరా అంటున్నా. అవి ముందు అట్లనే ఉండే అంటున్నా. ఓకే ఓకే ఇప్పుడు ఇది సినిమా రౌండ్ వచ్చేసి ఎవరైతే ఇష్టం ఉన్నారో అంటే యాక్టర్ అయినా హీరోయిన్ అయినా డైరెక్టర్ అయినా వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ నేను అడుగుతా. ఫస్ట్ వచ్చేసి అమృత్, నీకు ఎవరు ఇష్టం? అల్లు అర్జున్. ఓకే అల్లు అర్జున్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీశాడు? మేబీ 10 to 12 రైట్ చెప్పాలి. ఇవరకు 18 అన్నావు. ఇప్పుడు 15 అంటే నా ఇష్టం. మా అల్లు అర్జున్ ఎన్ని తీశాడు? 18 అరౌండ్ 15 to 18. రాంగ్ ఆన్సర్. అరౌండ్ 14 to 15. ఎన్ని చెప్తావు? 18. ఓకే 18. ఫిక్స్ చేయండి. పేర్లు గంగోత్రి. ఒక 10 పేర్లు చెప్పు చాలు. గంగోత్రి. చెక్క పెట్టండి. రేసు గుర్రం. సరైనోడు. ఇద్దరు అమ్మాయిలతో. పుష్ప. ఏయ్ రౌద్రం. రౌద్రం అల్లు అర్జున్ మూవీయా? రౌద్రమా? అది ఎప్పుడు వచ్చింది? రౌద్రం ఎప్పుడు వచ్చింది? దేశముద్రు. ఉమ్. దేశముద్రు ఎన్నైనాయి? 7. దేశముద్రు ఇంకా నేను ఇది వరకు సైకిల్ చెప్తాను. అంటే సైకిల్ కానీ సినిమా రీసెంట్ ఏమొద్దా? రీసెంట్ చెప్పినవన్నీ సన్న సత్యమూర్తి. లేదు సినిమా పాట అది. ఇంకోటి రుద్రమాదేవి. 10 అయిపోయింది. క్లాప్స్. తీసుకోనవి. ఏం తీసుకుంటాను? మోతీచూర్. అబ్బా కొంచెం ఇయ్య. ఎంతమంది ఎవరా ఇచ్చారు? విన్నావు కదా? ఇయ్యపో. ఇప్పుడు నన్ను అడుగునే. ఓకే నెక్స్ట్ నిన్ను అడగాలి. మిన్ను, నీకెవరు ఇష్టం? ప్రభాస్. ప్రభాస్. టఫ్ క్వశ్చన్ అడుగు. ఏది ఇష్టం? ప్రభాస్ వాళ్ళ పెద్ద నాన్న పేరు? అదే చెప్పినా కదా నాకు తెలుసు. అది బోధిచూరు లాంటి తిందామని చెప్పి నన్ను అడిగాను. ప్రభాస్ వాళ్ళ పెద్ద నాన్న పేరు? వాళ్ళు పెద్ద నాన్న గురించి మనకి ఎందుకు చెప్పు? సినిమా గురించి అడగరాదు. వాళ్ళ పెద్ద నాన్న వచ్చినాకనే ప్రభాస్ వచ్చిండు. చచ్చిపోయిండు కదా వాళ్ళ పెద్ద నాన్న. చనిపోయిండు. రీసెంట్ చనిపోయిన వాళ్ళ గురించి మనకి ఎందుకు చెప్పు? ఇప్పుడు సరే చిన్న చెల్లె, అందరికంటే చిన్న చెల్లె. ప్రభాస్ గురించి ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఏం అడగాలి? మీరే చెప్పండి. ఏం అడిగినా రాదు. సినిమా అడుగు అని నువ్వేమో పెద్ద నాన్న. ఎందుకు చెప్పు అవన్నీ? సరే బర్త్డే డేట్? అక్టోబర్ 25th. 2021. పేపర్ మాత్రం ఆడియన్స్ అయితే నేను 2 తప్పు ఆన్సర్లు చెప్పినందుకు ఒక దెబ్బ కొట్టాడు. చూసుకోండి తలకాయ మీద కొట్టాడు. చూసుకోండి. ఓకే నెక్స్ట్ అంటే హీరోనా హీరోయినా డైరెక్టరా? నా ఇష్టమైన బాబు. గర్ల్ నా ఇష్టమైన హీరో అంటే ఎవరు లేరు, మా డాడీ. సరే ఇప్పుడు నాని హీరో ఉన్నారా? నాని నాని ఒక రీసెంట్ 2 yearsలో రిలీజ్ అయిన మూవీ. చాలా చీప్ క్వశ్చన్. హాయ్ నాన్న. నిన్ననే వినవాలి. హాయ్ నాన్న ఒకటి. దాని ఇంకా దసరా. దసరా దాని వెనకాలి చెప్తా. తిరివెన్నెలలో తలుకుతాను. అగేను దసరా ఒకటి, ఎంసీఏ. నెక్స్ట్ ఎంసీఏ లాస్ట్ ఇయర్ రాలేదు. నేను
నీళ్ళు లోకల్ వచ్చింది. అయ్యాను బ్యాక్ చెప్తాను. సరే ముంగడ చెప్తాం. సినిమా గుర్తుకొస్తారు కదా. నువ్వు చెప్పమన్నా 2 చెప్పినా నేను. 2 years లో సరే, అన్న అయితే 2 వేసినట్టు అనుకుంటానా. కాకపోతే దెబ్బ ఉన్నది. వెన్నెలలో తలకు తలకు తన ఏం రాయ్. రాధాకృష్ణ. ఓకే 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 క్లాప్ తీసుకో. ఏం కావాలి మళ్ళీ? అమ్ములు, నీకు వచ్చిన క్వశ్చన్. చాక్లెట్ని తెలుగులో ఏమంటాం? ఒకటి తీయటి పదాలు. చెప్పు చెప్పు. ఇట్లా పాస్ అవుతుంది. నువ్వు మాత్రం వాళ్ళకి చూపించాక అస్సలకి చూపించకు. నేను నమ్ముకోని వాడు. ఓకే చెప్పు అమ్ములు, టైం అయిపోయింది. చాక్లెట్ ని తీయటి పదార్థం. చాక్లెట్ అంటే అది సుక్రోజ్. యు డోంట్ నో ఫ్రక్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్. పాస్. నాకేమవుతుంది? చాక్లెట్ ఫ్రిడ్జ్ లో ఉంటే నల్లని తీయటి పదార్థం. ఫ్రిడ్జ్ లో ఉంటే గడ్డ. చాక్లెట్ నల్లగానే ఉంటుందని వెళ్ళలేదు. మిల్కీ బార్ తెల్లగా, అది కూడా చాక్లెటే. సరే పాస్. ఫ్రిడ్జ్ లో ఉంటే గడ్డ కడుతున్న కడుపులో ఉంటే వంశీ, చాక్లెట్ ని తెలుగులో ఏమంటాం? నా ఫేస్ కలర్ చూసావా? చాక్లెట్ తెలుగులో తెలుగులో ఇదేందా? కోకో ఫ్రూట్ తో తయారైతుంది. దట్స్ ఇట్. ఫ్రూట్ ఈజ్ ఇంగ్లీష్ వర్డ్. కోకో పండుతో తయారైతుంది. కోకో పండుతో తయారు కాదు చాక్లెట్. అదే పండు యొక్క గింజలతో తయారైతుంది. ఆ పండు గింజల్ని ఆ ఫ్రూట్స్ లోపల ఉన్న గువ్వను కొంచెం ఇంగ్లీష్ వర్డ్. పండుని ఒక వారం రోజులు అట్లా మురుగ పెడతారు. మరి మ్యారినేట్ చేస్తారంటే మురుగ పెట్టడే కదా. తర్వాత దాన్ని ఎండబెట్టి దాన్ని పౌడర్ చేస్తారు. అదే చాక్లెట్ పొడి చేస్తారు. దాన్ని చక్కెర వేసి కొంచెం సువాసన విదజల్లి ద్రవ్యాలన్నీ. ఓకే ఓకే సో తెలిస్తే వాళ్ళని కామెంట్ లో ఏమన్నా. ఓకే అవర్ ఛానల్ ఓట్ ఫర్ మీ. తప్పకుండా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో నేను మీకు ఫ్రీగా ట్రైన్ పెట్టిస్తా. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిపిస్తా షూర్ గా. ఇది ఫ్రీగా మోర్లో తిప్పిస్తుంది. ఓకే, subscribe to our channel. Vamshi Meenu, if you want to comments on this, we will surely reply for this. So, okay guys, vote for me. Thank you for supporting. Please like, share and comment. Don't forget to subscribe our channel Vamshi Meenu. Thank you very much. థ్యాంక్ యూ. బాయ్.